అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాస్ టీవీ. సో ఈ మధ్యకాలంలో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే అనేక నేరాలకు నిలవుగా మారింది నెల్లూరు జిల్లా. సో ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింగ్లు అనేవి విపరీతంగా పెరిగాయి. అంటే రోడ్డు మీద వెళ్ళేటటువంటి మహిళల మెడలో నుంచి నగలు దోచుకోవడమే కాకుండా సో ఈ బతుకు తెరువు కోసం బతుకుతున్నటువంటి చిన్న బొంకులు పెట్టుకున్నటువంటి పెద్ద మహిళలు, వయసు ఉన్నటువంటి మహిళల మీద కన్నేశారు ఈ కేటుగాళ్ళు. సో రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే గాంధీనగర్లో 11 వీధిలో ఉన్నటువంటి ఒక బొంకులోని మహిళ మెడలో పాల ప్యాకెట్ కోసం వచ్చినటువంటి ఒక యువకుడు మెడలోని చైను తెంపుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు మనతో అయితే బాధితురాలు ఉన్నారు. అంటే నేను అసలు ఎలా జరిగింది, అసలు ఆ యువకుడు ఎలా ఉన్నాడు అనేటటువంటి ఎన్నో విషయాలు, అండ్ అలానే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలా స్పందించారు అనేటటువంటి విషయాల్ని సుజాత గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దానండి. అవ్వ పాలు ప్యాకెట్ ఉండదని అడిగాడు. ఉండదు నాయన అన్నాను. అప్పుడు నేను ఈ పోయే లోపల లేచి తక్కినట్టు దోసేసి మెడలోంచి లాగేసాడు. లాగటంలో ఇది ముందర పడిపోయాను. పడిపోవటంలో నేను ఆడవాడిని పట్టుకుంటాను అనేసి అది వేసాడు. అది వేసి నేను తప్పరాయించుకుని పోయే లోపల అట్ట పరిగెత్తేసాడు. బండి సైడ్ చేయమన్నాడు. బండి ఎక్కి వెళ్ళాడు. అక్కడ బర్రెలు ఆయన ఒకడు ఉంటే రాయితో కొట్టాడు. రాయితో కొట్టుంటే తప్పించుకుని వెళ్ళాడు. దాన్ని నేరుగా మేము కూడా పోయాం తరుముకొని. ఏ గొంతులో దూరేసాడు. సో మీ దగ్గర నుంచి బంగారం లాక్కోవడమే కాకుండా మళ్ళీ మీ మీద నొక్కేశాడు అనమాట. ఇద్దరు వచ్చారు అంటున్నారు. ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక్కడే నాకు అక్కడికి వచ్చింది. ఒకటి బండి ఆపుకొని ఎక్కించుకుని వెళ్ళాడు. అంటే ఎక్కడ అంత పొద్దున్నే వచ్చాడంటే మేబీ పక్కనే చుట్టుపక్కల ఎప్పుడైనా చుట్టుపక్కల ఎవరైనా చూసినట్టు అట్లా ఇప్పటిదాకా పర్సన్ అయితే మీరు చూడలేదు? నేను చూడలేదు. ఇప్పటికి ఇంటికి ముందు ఎప్పుడు జరగల. ఈ గాంధీనగర్లో అటు పనే జరగలేదు. ఈదులో నిన్నే చేయటం ఆ పని. సో మన వచ్చినటువంటి వ్యక్తి వయసు ఎంత ఉండొచ్చు? 20 ఉంటుంది. 20 ఉంటుంది. ఎర్ర సొక్క వేసుకున్నాడు. ఇది టోపీ పెట్టుకున్నాడు. అంటే పొద్దున తెల్లవారుజాము చీకట్లు అంటే మీరు షాప్ ఓపెన్ చేయగానే వచ్చి పని చేశారనమాట. సో పోలీసులు చెప్తే వాళ్ళు రికవరీ చేస్తామని చెప్పారు. చేస్తామని చెప్పాడు. దానికి సంబంధించి ఇంకైనా డీటెయిల్స్ చెప్పడానికి లేదా మీ నెంబర్లు అయినా తీసుకున్నారా వాళ్ళు? గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ బొంక పెట్టుకొని ఉంది. కానీ ఇలాంటి దారుణం ఎప్పుడైతే మా ఏరియాలో జరగలేదు. ఇదే ఫస్ట్ టైము. ఆమె వాళ్ళ భర్తకు చూస్తే పెరాలసిస్ వచ్చింది. ఆమె చూడబోతే కొంచెం ఏదో చిన్న చిన్న వ్యాపార పాలు, కూరగాయలు అవి అమ్ముకుంటుంది. మేము ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు మాకు ఇలాంటి దారుణం అయితే జరగలేదు. ఫస్ట్ టైం ఇలాగే జరిగింది. కానీ ఆ స్పాట్లో మేమైతే లేము. మేము మా స్వాములు కొండకు పోతుంటే వచ్చి మేము ఆ ఉదయాన్నే వచ్చి నేను టెంకాయ తీసుకుని నేను జస్ట్ అంతే ఎక్కి వెళ్ళాను. తర్వాత మా పాప అయితే చూసిందంట పర్సన్ని, కానీ పర్టికులర్గా చూడాల. నన్ను వదిలేసి వచ్చి మా పాప మా చెల్లెల కోసం వచ్చి మా చెల్లెలు ఇక్కడ కూర్చొని నిందంట. మా చెల్లెల కోసం వచ్చి బండి ఎక్కించుకొని పోదామని వచ్చే లోపల ఆ అమ్మాయిని ఎక్కించుకొని పోయి అట్లా రన్నింగ్ తిరిగే లోపల ఈయన పాలు ప్యాకెట్ అడిగాడంట. అట్లా అవ్వ పాలు ఉన్నాయని, ఉన్నాయి ఇస్తా ఉన్నాయని ఆమె కూరగాయలు ఏరుకుంటా ఉండి కూరగాయలు అట్లా ఏరుకుంటా పక్కన పెట్టేసి ఇట్లా వంగి దిగి రావడంలో ఆ అబ్బాయి వచ్చేసి గట్టిగా ఒత్తేసి మెడలో దండ లాక్కొని పోయాడంట. పడి ఆమె తేరుకొని పరిగెత్తే లోపల బాళ్ళు పడిపోయిందంట. రోడ్డు మీద బాళ్ళు పడిపోయి వీళ్ళందరూ చూసిన వాళ్ళు ఉన్నారు. ఆమె పడింది చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆమె కేకలు వేసి కానీ పర్సన్ అయితే ఎవరు చూడాల. అది అబ్బాయి అక్కడ బండి ఆపుకొని ఉన్నాడు. ఆ బండి ఆపుకొని ఉండి ఈ పరిగెత్తుకుంటా వెళ్ళి అబ్బాయి బండికి వెళ్ళిపోవడం మాత్రం చూసారంట అందరూ. అంతవరకే తెలుసు. ఇప్పుడు ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉన్నాను అంటున్నారు కదా. సో ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇట్లాంటి జరగదనడానికి ఇప్పుడు ఏం లేదు. సో ఎలా జాగ్రత్త పడబోతున్నారు? జాగ్రత్త అంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే తనకు జరిగింది ఈరోజు, రేపు మనకు జరగవచ్చు. అలాంటప్పుడు మేము జాగ్రత్తగా ఉండాలి కదా. కానీ దీనికి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని కొంచెం మాకు సెక్యూరిటీ ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మరి కేవలం బతుకు తెరువు కోసం పెట్టుకున్నటువంటి ఇంత చిన్నటి బొంకులో కూడా దాన్ని టార్గెట్ చేసి నిందితులు అయితే మహిళల మెడలోంచి చోరీలు చేయడం జరుగుతుంది. సో ఒక వృద్ధురాలు, ఒక వయసు ఉన్నటువంటి ఆవిడ ఒక షాప్ పెట్టుకొని ఏదో బతుకుతుంది. అది కూడా ఆలోచించకుండా తెల్లవారుజామున ఒక పక్కా ప్లానింగ్తో వచ్చి ఇలా చేయడం అనేది ఖచ్చితంగా ఒక దుశ్చర్య అని మనం భావిస్తున్నాం. సో దీనికి కూడా పోలీసులు అలానే ప్రభుత్వం కూడా సరిగ్గా స్పందించి వాళ్ళకి సహాయం అందించాలని వారైతే కోరుకుంటున్నారు.